సారథి గారితో ఒక మాట మాట్లాడి, సారథి గారు ఇంతసేపు ఈ చర్చ అంతా కూడా అసలు కేసు గురించి కాదు. మన అరటి మొక్క పెడితే చుట్టూ పిలకలు వస్తాయే, ఇక ఆ పిలక కేసు ఇది. ఏంటి ఆ పిలక? జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు. దాని మీద కాదు అయ్యా, ఆయన బెయిల్ సంగతి ఏంటి అని ఇంకొక ఆయన ఒక పిటిషన్ వేశాడు. దాని మీద హీరింగ్ మీద ఈ చర్చ అంతా. అసలు కేసుకు మోక్షం ఎప్పుడో. ఈ పిల్ల పిటిషన్కే ఇంత చర్చ జరిగితే అసలు కేసు సంగతి ఏంటి? ఇదండి సిస్టమ్ ఇది. వెంకటకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం బెయిల్లో ఉండడం సరైంది కాదు అని మనకు అందరూ చెప్తారు, స్పష్టంగా చెప్తారు. రెండవది ఏంటి, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి లేదా కోర్టుల్లో చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని ఇతను కోర్టుకు అటెండ్ కాకపోవడం, నేను సీఎం గా ఉన్నాను కాబట్టి ట్రాఫిక్ జామ్ లో అటెండ్ కాకపోవడం, ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. ఇది అసలు అక్సెప్టబుల్ కానే కాదు. ఎందుకంటే రెండు మూడు సార్లు అటెండ్ అవ్వకపోతేనే మనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. మనలాంటి ఎమ్మెల్యేలైనా పర్లేదు, మీలాంటి జర్నలిస్ట్ అయినా పర్లేదు, ఎవరన్నా పోయి కోర్టులో నిలబడి మళ్ళీ అది సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఇది సరైనది కాదు. నేను ఒకటి మాత్రం ఏకీభవిస్తాను, ఈ కేసుని మిగతా కేసులు ఏదైతే స్పీడ్ గా జరుగుతున్నాయో వాటిలాగా ప్రాధాన్యత కేసుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను గట్టిగా ఏకీభవిస్తాను. ఇది చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే రాజకీయ అపవాదు కూడా అండి, రాజకీయ నాయకులు అయితే కేసులు అయితే మెల్లిమెల్లిగా పోతాయి, లేదా ఇంకేదైనా నేరం జరిగితే స్పీడ్ గా అయిపోద్ది, రాజకీయ నాయకులకి ఏదో ఎగ్జంప్షన్ ఉంటది అనే అభిప్రాయం ప్రజల్లో రావడం కూడా మంచిది కాదు. ఎవరైనా సరే కోర్టు ముందు దోషులే, కోర్టు ముందు ముద్దాయిలే, కోర్టు ముందు అందరూ సమానము అనే అభిప్రాయాన్ని చేర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టు ప్రాధాన్యత క్రమంలో ఈ కేసును పెట్టాలా. ఇంకొకటి కూడా నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీరు మాటల్లో అంటా ఉన్నారు, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారండి, మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా అవుతారండి. దయచేసి ఇట్లాంటి ఆలోచనే పెట్టకూడదు. నాకేమి లేదు, కాదు నాకేమి లేదు, కానీ నా అభిప్రాయం అండి ఇది. ఇప్పుడు నాకు కొంతమంది చెప్తారండి, కొంతమంది నేను డిబేట్ లో కూర్చున్నప్పుడు అంటారు, పారిశ్రామికవేత్తల్ని పిలుస్తున్నామండి ఈ రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడానికి గ్యారంటీ ఇవ్వండి, మేము వచ్చి దృష్టిలో పెట్టుకునే అన్న. యువర్ రైట్, లోకేష్ గారే అంటున్నాడు కదా, అది నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమంటే దాన్ని అట్లా క్యారీ చేస్తూ మళ్ళీ అధికారంలోకి వస్తారేమో, మళ్ళీ ప్రతిపక్ష నేతగా వస్తారంటే వినే ఇప్పుడు ప్రేక్షకులు లక్షలాది మంది వింటా ఉంటారు ప్రోగ్రామ్. విన్నప్పుడు ఏమంటారు, నిజమేనేమో వీడు మళ్ళీ వస్తాడేమో అని అభిప్రాయం కల్పించాడు. 100% చూసుకోండి, మీరు చూసుకోండి, రాకుండా మీరు చూసుకోండి సార్. ప్రతిపక్ష నేతగా కూడా రాడు, ఆయన అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని ప్రజలకి ఏ రోజు చెప్పగలుగుతామో ఆ రోజు అది చెప్పాల్సింది మీరు, అలా చేయాల్సింది ప్రజలు, మేం కాదు. మేము ఎంతసేపు ఉన్నది ఏదో చెప్పుకుంటూ వెళ్తా ఉంటాం, చర్చలు ఇవి మేం చేస్తాం, కానీ అలా చేయాల్సింది మీరు. అదే కదా మీ మీద ఉన్న బాధ్యత, అదే అలా చెప్పకూడదు అన్నది రైట్. ఓకే, అభిప్రాయాల్లో కానీ మన చర్చల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించాలన్నది నా అభిప్రాయం. రైట్, ఓకే. పట్టాభి గారు ఇప్పుడు